ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లు ప్రస్తుతం ఒకే ఒక్క ప్రధాన అంశంపై ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే 2018 నుంచి 2023 వరకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన 11వ పీఆర్‌సీ బకాయిల చెల్లింపు. ఇవి కేవలం ప్రభుత్వ లెక్కల్లో కనిపించే సంఖ్యలు మాత్రమే కావని, ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవలో కష్టపడి సంపాదించుకున్న హక్కు, సొమ్మని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఇంటి అద్దెలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పిల్లల విద్యా ఖర్చులు భారం అవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు జీవనం సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో చాలా మంది అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడుదల చేస్తే ఉద్యోగులకు కొంతైనా ఆర్థిక ఊరట లభిస్తుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌కు గురైన ఈ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుచున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడతల వారీగా అయినా ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని, అలాంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు అందుబాటులో ఉన్న 15% ఏక్యూపీ విధానాన్ని పాత పద్ధతిలోనే తిరిగి అమలు చేయాలని పెన్షనర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, కుటుంబ భారం, జీవన వ్యయం కారణంగా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాలు చెబుతున్నాయి. గతంలో అమలులో ఉన్న విధానం వల్ల పెన్షనర్లకు కొంత ఆర్థిక భద్రత ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించిన పలు ఆర్థిక బిల్లులు కూడా చాలా కాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, ఈఎల్ఎస్ఎల్, ఈహెచ్ఎస్ వంటి బిల్లులు విడుదల కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగులు అత్యవసర అవసరాల కోసం తమ సొంత డబ్బును పొందలేక ఇబ్బందులు పడుతున్నారని సంఘాలు పేర్కొంటున్నాయి. వైద్య ఖర్చుల కోసం ఈహెచ్ఎస్ బిల్లులు ఆలస్యం అవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అప్పుల పాలవుతున్న పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఈ అంశంపై మరింత విస్తృతంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు, బిల్లులు విడుదల చేయాలని, పాత విధానంలోనే 15% ఏకీపీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులు ఇప్పుడు తమ హక్కుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.